హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టిన ఏబీవీపీ కార్యకర్తలపై విచక్షణ లేకుండా ప్రవర్తించారు పోలీసులు. ఏబీవీపీ కార్యకర్తలను ఈడ్చుకెళ్లారు. విచక్షణ లేకుండా పోలీసు వ్యాన్లలో కిక్కిరిసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల ప్రవర్తనపై విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చూడొచ్చు, ఏబీవీ విద్యార్థులు దశల వారీగా వస్తున్నారు, పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆ ఉదయం నుంచి ఇప్పటికీ 2 సార్లు అయిపోయింది. ఈ విధంగా వివిధ ఎక్కడ ఏ గేట్ నుంచి ఉంటే ఆ గేట్ నుంచి వచ్చేసి ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు చేపడుతున్నారు. అయితే యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎక్కేటంగా ప్రయత్నం కూడా చేస్తున్నారు మహిళా కార్యకర్తలు, ఏబీవీ మహిళా కార్యకర్తలు. చూడొచ్చు, ఈ విధంగా ఇక్కడ మొత్తానికి మాత్రం యూనివర్సిటీకి సంబంధించిన ఒక్క ఇంచు కూడా వదిలిపెట్టమంటూ కూడా చెప్తున్నారు. మొత్తం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు విద్యార్థులు. ఈ రోజు హెచ్సిలో 400 ఎకరాల భూములు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏదైతే హెచ్సిఓ విద్యార్థుల ల్యాండ్ ఉందో అది హెచ్సిలు మాత్రమే విద్యార్థులకు కేటాయించాలి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ దండాలకు తీసుకోవద్దని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చలో హెచ్సిఓ కార్యక్రమం చేసింది. ఇప్పటికైనా అనేక విద్యార్థులను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాఠీలు పెట్టి, తూటాలు పెట్టి కొట్టిస్తుంది. కాబట్టి తెలంగాణ ఏబీవీపీ రోజు హెచ్సిఓ విద్యార్థులకు సహకరిస్తుంది. ఈ రోజు తెలంగాణలో ఈ యొక్క నిర్ణయం వెనుక తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలకు తెరదీస్తుందని, వీలైతే సెక్రటేరియట్ ప్రగతి భవన్ ముట్టడిస్తుందని చలో హెచ్సిఓ ఆధ్వర్యంగా ఏబీవీపీ పిలుపునిస్తుంది. విద్యార్థులు చెప్పేది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టేసి ఖచ్చితంగా హెచ్సిలో ఏ ఒక్క ఇంచు భూమి కూడా వదులుకోమంటూ కూడా తెగేసి చెప్తున్నారు విద్యార్థులు. అరెస్ట్ల పరం కూడా చేస్తున్నారు. మొత్తానికి దశల వారీగా వచ్చేసి ఈ ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు చేపడుతున్నారు. అయితే మంత్రుల వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు పిల్లలు. ఎక్కడ కూడా అంటే చేసేట్టుగా వ్యాఖ్యలు, అంటే జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు కావచ్చు, ముఖ్యంగా సీఎం కూడా గుంటనక్కలో అనేట్టుగా వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నారు. ఎవరు గుంటనక్కలు, విద్యార్థుల గుంటనక్కలు ఎవరంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి, అటు కోర్టు డైరెక్షన్ ఏ మేరకు అమలు చేస్తున్నారు, లేకపోతే లోపల పనులు జరుగుతున్నాయా అని కూడా తెలియదు. మొత్తానికి ఈ విధంగా ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ ముత్యంతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.